రే మామ, నాకేం అర్థం కావట్లేదురా. ఏమైంది మామ? నీకు తెలుసు కదా మామ, నా లవ్ మ్యాటర్. తనతో మాట్లాడుకుని ఉండలేకపోతున్నాను రా. కానీ తను మాత్రం వేరే అబ్బాయితో చాలా హ్యాపీగా ఉంది. అరే నీకోటి చెప్పనా? మనం లవ్ చేసే అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలరా. అంతా గాడ్ ప్లాన్స్. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, నా వల్ల కావడం లేదురా. అరే ఒకటి విను, ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయిని ఈరోజు ఆపుతావు, రేపు ఆపుతావు, ఎల్లుండి ఆపుతావు, అలా ఎన్ని రోజులని ఆపుతావు? ఉండాలనుకుంటే ఎలానే ఉంటారు, గుర్తుపెట్టుకో. అలా కాదు మామ. అరే నీ లవ్ వచ్చిందిరా. హలో రవి. హాయ్ కుమార్. హాయ్ చైత్ర. హాయ్. అరే మామ, మా జంటలో చెప్పరా. మీకేట్రా, సూపర్. సరే నేను వెళ్ళొస్తాను మామ. ఆగు కుమార్. రవి, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. సరే మామ, నువ్వు వెళ్ళరా. సరేరా. లేదు రవి, కుమార్ కూడా ఇక్కడే ఉండాలి. సరే పద, అటు వెళ్ళి మాట్లాడుకుందాం. హ్మ్. సరే చెప్పు చైత్ర. రవి, మా ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు. అబ్బాయి వచ్చి యూకేలో ఉంటాడు. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. సంతోషంగా ఉందమ్మా. నాకు తెలుసు నా పెంపకం గురించి. ఎందుకంటే వేరే వాళ్ళలాగా నువ్వు ఎవరిని లవ్ చేయలేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు. ఓకేనా? త్వరగా వచ్చేయమ్మా, అబ్బాయి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అర్జున్, అమ్మాయి ఓకేనా? నీకు ఓకేనమ్మా? హ్మ్. ఇప్పుడు ఇంట్లో మన మ్యాటర్ చెప్తే అస్సలు ఊరుకోరు రవి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, పెళ్లి చేసుకొని యూకే వెళ్ళిపోవడమే. రవి, మన బ్రేకప్. ఏంటి పిక్చర్లో నవ్వుతున్నాడు? చైత్ర ఒకటి గుర్తుపెట్టుకో, ఎలా రాస్తే అలా జరుగుతుంది. అంతా గాడ్ ప్లాన్. ఇప్పుడు ఏంటి, నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావు అంతేగా? హ్మ్. సరే ఓకే. నీకు నా పైన కోపంగా లేదా రవి? చూడు, నీ పైన నీ కోపం చూపించి నేనేం చేయలేను. అన్నిటి కోపం సొల్యూషన్ కాదు. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఓకే? రవి, నువ్వు చెప్తుంది నిజమేనా? అయ్యో పిచ్చిదానా, నిజమే. ఇంకా నమ్మా చెప్పు. అమ్మయ్యా, నువ్వు ఇంకా ఎలా రియాక్ట్ అవుతావో అనుకున్నా. ఇప్పుడు నాకు ఆ టెన్షనే లేదు. ఐఎమ్ హ్యాపీ. చైత్ర, ఇదే మన లాస్ట్ మీట్ లైఫ్లో. సో అలా బయటకు వెళ్ళి చూద్దామా? అందులో ఏముంది, వెళ్ళేసి వద్దాం. నాకు కూడా ఇదే లాస్ట్ మీట్ కదా నీతో. తర్వాత యూకే వెళ్ళిపోతా. హ్మ్. సరే మామా, నేను చైత్ర అలా బయటకు వెళ్ళేసి వస్తాం. ఈవినింగ్ కలుద్దాం. యా ఓకే. బాయ్ మామ. సరే బాయ్. బాయ్ చైత్ర. బాయ్. ఏంటి ఇక్కడ ఆపావు? స్మోక్ చేద్దామని. ఓ, నువ్వు ఇంకా స్మోక్ చేస్తున్నావా? అవును, నీకు ఇష్టం లేదు తెలుసుకుని ఆపేశా. బట్ నువ్వు నాతో ఉండటం లేదని తెలిసి
మళ్ళీ తాగాలనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటానని చెప్పు, ఇప్పుడే ఆపేస్తా. లేదు లేదు, నువ్వు తాగు. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో, ఎక్కడున్నావు? కాల్ చేస్తే ఆన్సర్ లేదు. ఏం లేదు, చెప్పు. నీతో మాట్లాడాలి. ఏంటి? నీతో మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడున్నావు? చెప్పేంటి? కాల్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా నువ్వు వాడితో హ్యాపీగా ఉన్నావుగా, మళ్ళీ నేనెందుకు? దాని గురించే మాట్లాడాలి. నాకు అవసరం లేదు. ఆయన రాసిపెట్టి ఉండాలి మనం కలిసి ఉండాలంటే. అది మనకు లేదు. గుడ్ బై. ఆయన రవిగడ్ లవే 5 years. వాడే అంత పాజిటివ్గా ఉన్నప్పుడు నాది 1 year లవ్. నేను ఉండలేనా? నువ్వు సూపర్రా రవి. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? చెప్పను, చూపిస్తా. చూపిస్తావా? ఏంటది? సర్ప్రైజ్ అది, అంతే. ఓకే, చూద్దాం. సరే. ఏంటి ఇంకా ఎంతసేపు? పక్కనే 5 minutes. ఏంటి ఇది ఇలా ఉంది మొత్తం? ఎక్కడికి తీసుకొచ్చావు రవి? ఇది మన హౌస్. నీ కోసం, మన ఫ్యూచర్ కోసం తీసుకున్న హౌస్. కానీ ఏం చేస్తాం, ఇక్కడ నువ్వు ఉండట్లేదు కదా. నా బ్యాడ్ లక్. సరే, ఎలా ఉంది? ఏం బాలేదు, నీలాగే ఉంది ఈ ఇల్లు కూడా. సరే పద, ఆకలిగా ఉంది, వెళ్ళి అన్నం తిందాం. అటు కాదు, ఇటు. ఇదెక్కడిది? యాక్చువల్గా నేను నీకు కాల్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. అబ్బా ప్లీజ్ వదిలే ఆ టాపిక్. సరే ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు. నీకోసమే తింటున్నా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని. ఏంటి, వెళ్ళిపోతావా? ఎక్కడ వెళ్ళిపోతావు? అంత ఈజీగా పంపుతానా? నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అవును, నాకు పిచ్చే. నేను లవ్ చేశా కదా, అందుకే పిచ్చోడిని. నేను నమ్మా కదా, అందుకే పిచ్చోడిని.
నువ్వు నా ప్రాణం అనుకున్నా కదా, అందుకే పిచ్చోడిని. రవి, నువ్వు బానే ఉన్నావా? సారీ, ఎమోషనల్గా ఏదో మాట్లాడేశాను. ఈరోజు నేను నీకు కలిపి తినిపిస్తా, ఎందుకంటే ఇదే లాస్ట్ కదా. సరే, నీ ఇష్టం. నీ లాస్ట్ విష్ నేనెందుకు కాదనాలి? ఏంటిది టేస్ట్ ఎలా ఉంది? ఏదో చేదుగా, అస్సలు బాలేదు. నాకొద్దు. ఏం లేదు చైత్ర, దీనిలో పాయిజన్ కలిపా. పాయిజన్ ఏంటి? పాయిజన్ ఏంటి రవి? ఏం లేదు, జస్ట్ జోక్ చేశా. జోక్ కూడా నీ ముఖంలానే ఉంది. సరే కానీ నాకు ఒకటి అర్థం కాల, వాడెలా నచ్చాడు? నాకు నచ్చలేదు, కానీ నా పేరెంట్స్ కోసం ఒప్పుకున్నా. కానీ నాకు నచ్చలేదు. నువ్వు వాడితో ఉంటావు, నాకు నచ్చలేదు. సరే, నాకేదోలా ఉంది, ఇక్కడ నచ్చలేదు. మనం వెళ్ళిపోదాం. నువ్వే కదా యాక్సెప్ట్ చేసావు, చెప్పు. చెప్పు కాదు, నువ్వు వినాలి. అది కూడా తింటూ వినాలి. నేనంటే నీకు ఇష్టమా? నువ్వు నా సిన్సియర్కి లవ్ చేసావా లేక టైంపాస్కి లవ్ చేసావా? నువ్వు చేసిన ప్రామిస్లన్నీ నిజమా అబద్ధమా? నన్ను పెళ్లి చేసుకుంటాను, అది అబద్ధమా? నా కోసం నువ్వు చస్తా అన్నావుగా, రెడీయా? ఆ రోజు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమైంది? లైఫ్ లాంగ్ ఉంటా అన్నావుగా. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఓకే, ఆ మాట ఏమైంది? నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నావుగా. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ మాట ఏమైంది? నా కోసం ప్రాణం ఇచ్చేస్తా అన్నావుగా. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చేస్తావా నా కోసం? ఇప్పుడు పెట్టి నార్మల్ రైస్ కాదు, పాయిజన్ రైస్, తెలుసా?
నెక్స్ట్ జన్మలో నా భార్యగా ఉండు. నాతో ఉండుంటే నువ్వు బతికేదాను కదా. నన్ను కాదని వెళ్ళిపోయావు, చచ్చిపోయావు. రే కుమార్, చంపేశారా? ఎవరిని చంపేశావురా? చేతను చంపేశారా? ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చా? నాకు నచ్చలేదురా వేరే వాడిని పెళ్లి చేసుకోవడం, అందుకే చంపేశా. చంపేయడం ఏంట్రా?
దీన్నే కాదు, ఇలా ప్రేమించి మోసం చేసే ప్రతిదాన్ని చంపుతూనే ఉంటా. నువ్వు చేసే